తెలంగాణలో ఇప్పుడు మూసీ చుట్టూ రాజకీయం ముదురుతోంది. ప్రక్షాళన చేసి తీరుతామని ఓవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతూ ఉంటే, పేదల రక్తం కన్నీళ్లతో మూసీని సుందరీకరిస్తారా అని ప్రతిపక్షం అంటోంది. ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ అని ప్రభుత్వానికి తెలుసు. నిజానికి మూసీ చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది, కుంచుకుపోయింది, కాలుష్యకారమైంది. దీన్ని రక్షించాలంటే మొదటి నుంచి మొదలు పెట్టాలి. పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుంచి వచ్చే వ్యర్థాలను ఆపాలి. అలాగే ఆక్రమణలను తొలగించాలి. ఇది జరగాలంటే అందరి సపోర్ట్ అవసరం. అందుకే మొదట నదీ గర్భంలోని ఇండ్లు కట్టుకుని ఉంటున్న వారిని తరలించేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది. RBX అని మార్క్ వేసి పెట్టారు. ఉన్న ఫలంగా ఎవరి ఇండ్లను కూల్చలేదు. వారికి సమయం ఇవ్వడం, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లిచ్చి తరలించాకే కూల్చాలని డిసైడ్ అయ్యారు. కానీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం సబ్జెక్ట్ దొరికింది కదా అని అడ్వాన్స్ అవుతుంది. మూసీలో పేదల కన్నీళ్లు పారుతున్నాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం పోయి బుల్డోజర్ల రాజ్యం వచ్చిందంటున్నారు. ఏ కష్టమొచ్చినా అర్ధరాత్రి అయినా తెలంగాణ భవన్ కు రావాలంటున్నారు. పేదలకు కూడు గుడ్డ నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ కూడును గూడును మీరు ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని, బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ తెలంగాణలో హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తా ఉంది. నిజానికి ప్రభుత్వం తీసుకున్న లైన్ వేరు, గ్రౌండ్ లో విపక్షాలు నడుపుతున్న కథ వేరు. మూసీ విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. మొదటగా చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించాలనుకుంటున్నారు. ఇప్పటికే కొందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి మరీ తరలించారు. మిగతా వారిని కూడా అలాగే తరలించే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఈలోపే బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. కొందరికి డబ్బులిచ్చి రెచ్చగొట్టి సీఎంపై మాట్లాడిస్తున్నారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మూసీ నిర్వాసితులను కన్నబిడ్డల్లా చూసుకుంటామంటున్నారు. హైడ్రా విషయంలో ఎవరైనా ఒకటే అని సీఎం అన్నకి నోటీస్ ఇచ్చిన విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుకు చేస్తున్నారు. ఎక్కడ కూడా పేదవారికి ఇబ్బంది జరగకూడదని, వారితోని సంప్రదింపులు జరిపే, కౌన్సిలింగ్ చేసే ఒక ప్రజాస్వామికమైన వాతావరణంలో మేము చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోమని అధికారులకు కూడా తెలియచేయడం జరిగింది. సరే, కొన్ని సందర్భాల్లో కింద స్థాయి ఉన్న కొద్దిగా చొరవ చూపెట్టమో, అతి ఉత్సాహం చూపెట్టడంతో కొంతమంది కొన్ని సందర్భాల్లో భయాందోళనకు గురి కావచ్చు. కానీ దానికి సంబంధించి కూడా స్పష్టంగా అధికారులకు కూడా తెలియచేయడం జరిగింది. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో ప్రజలు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు విఘ్నుడు. క్షణిక ఆవేశాలకు గురై వీళ్ళు పెట్టే తప్పుడు పోస్టులకి, తప్పుడు వీడియోలకి మీరు చెల్లించవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, మేమందరం కూడా బీద ప్రజల శ్రేయస్సు కోసమే కట్టుబడి ఉన్నాము. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం మాకు ముఖ్యము. ఏ బీదవాడికి అన్యాయం జరగనీయము. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు, రాష్ట్ర ప్రజల ఆస్తులు కాపాడడం కొరకు హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ ఎవరికో ఒకరికి ఎంతో అంతో అన్యాయం జరుగుతుంది. దాన్ని ప్రభుత్వం తప్పకుండా పూడుస్తుంది, ఆదుకుంటుంది. ఎక్కడ కూడా మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్ని, బయట రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు జత చేసిన వీడియోల్ని, తప్పుడు దొంగ ప్రచారాన్ని నమ్మవద్దు. హైడ్రా కూల్చివేతలు, మూసీ పరివాహకంలో మార్కింగ్స్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న సమయంలో హైకోర్టు కామెంట్స్ కీలకంగా మారాయి. ఆదివారం కూల్చివేతలను ప్రశ్నించింది. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలేనా? పెద్దలు పేదల మధ్య తేడాలు చూస్తున్నారా? మూసీ విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటి అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది. సో హైడ్రా, మూసీ ప్రక్షాళనపై వేర్వేరుగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటుంది. అందరినీ ఒప్పించి, అందరినీ మెప్పించి పని చేస్తామంటుంది. చెరువులకు, మూసీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలపై నాటి సీఎం కేసీఆర్ ఆగ్రహంగా మాట్లాడారు. అడ్డొస్తే కూల్చివేతలే అన్నారు. కానీ ఇప్పుడు అదే పార్టీ మూసీ ప్రక్షాళనకు అడ్డుపడమేంటన్నదే అధికార పక్షం కాంగ్రెస్ ప్రశ్న. ఇప్పుడు ఇదే వివాదం ఇందాక చెప్పినట్టుగా